మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. నాయన, ప్రార్థన ఏ విధముగా చేసుకోవాలో అనేటటువంటి విషయాన్ని మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులైనటువంటి వారికి తెలియచేశారు. తండ్రి, నీకు వందనాలు. తండ్రి యొక్క ప్రేమను మాకు చూపిస్తూ ఉన్నారు. మీ యొక్క లక్షణాలు ఏంటో మేము తెలుసుకోవాలంటే మా జ్ఞానానికి అందదు, కానీ తెలుసుకోవాలని తపనతో ఉన్నాం. కాబట్టి నాయన, తండ్రి యొక్క లక్షణాలు, తండ్రి యొక్క కృప, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ఆ లోతైనటువంటి నా తండ్రి మా మీద ఉన్నటువంటి అభిమానము, వల్లమాలిన ప్రేమతో మమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి అట్టి ప్రేమను గురించినటువంటి విషయాలు దైవజనులు చెప్పగా మేము వినటానికి కూడుకొని ఉన్నాం. కాబట్టి మాకు వినిపింపచేసి మాకు తృప్తి కలిగించి మీరు మహిమ పొందమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న యేసు అతి పరిశుద్ధనామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున వసించు మా తండ్రి, పరిశుద్ధ పరూప బడుగాక నీ పేరు, పరిశుద్ధ పరూప బడుగాక నీ పేరు. నీ రాజ్యంబు వచ్చు, నీ చిత్తంబు దివిని. నీ రాజ్యంబు వచ్చు, నీ చిత్తంబు దివిని. ఏ రీతిని జరుగునో ఆ రీతి నిల జరుగు. ఏ రీతిని జరుగునో ఆ రీతి నిల జరుగు. పరలోకమందున వసించు మా తండ్రి, పరిశుద్ధ పరూప బడుగాక నీ పేరు. నీదే సామ్రాజ్యంబు, నీదే యౌవను శక్తి. నీదే సామ్రాజ్యంబు, నీదే యౌవను శక్తి. నీదే యౌవను మహిమా నిత్యంబును నామిన్. నీదే యౌవను మహిమా నిత్యంబును నామిన్. పరలోకమందున వసించు మా తండ్రి, పరిశుద్ధ పరూప బడుగాక నీ
పేరు, పరిశుద్ధ పరూప బడుగాక నీ పేరు. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి తండ్రికి మనకి అంటే పరలోకంలో ఉండే తండ్రికి భూలోకంలో ఉండే మనకు ఎట్టి సంబంధము కలిగి ఉన్నదో దాని గురించినటువంటి విషయాలు దైవజనులు చెప్పినటువంటి మాటలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. 1940వ సంవత్సరంలో దైవజనులు దేవదాసయ్య గారు ఇచ్చినటువంటి ఉపదేశం అని ఇక్కడ రాయబడి ఉంది. కనుక దేవుని నమ్ముకున్నటువంటి మనం క్రైస్తవులమై ఉన్నాము. ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి ఎట్టివాడై ఉన్నాడు, లేకపోతే దేవుడు నరుని క్రైస్తవుడికి ఎట్టివాడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేశారు. కనుక మనము చూసినట్లయితే రోమాపత్రిక మనకు 8వ అధ్యాయంలో ఒక సంబంధాన్ని దేవుడు మనకు తెలియజేశారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 16-17 వచనం చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అనేటటువంటి ఈ యొక్క భావాన్ని దేవుడు లేఖనముల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కనుక క్రైస్తవులు ఉన్నటువంటి మనకున్నటువంటి క్రీస్తు ప్రభు వారు మనకు తండ్రి అయి ఉన్నారు. కనుక తండ్రి అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలమైనటువంటి మనము క్రైస్తవులమై ఉన్నాము. కనుక క్రైస్తవులు అంటే క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలని అర్థమైనది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే చక్కగా స్పష్టంగా దేవుడు మనకు చూశారు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇది మన అంతరాత్మకు బాప్తిసం తీసుకున్నటువంటి నువ్వు నేను మనందరము కూడా ప్రభుకి పిల్లలమై ఉన్నాము. ఎటువంటి పిల్లలమై ఉన్నామని ఎవరు చెప్తున్నారు? ఆ ప్రభు యొక్క ఆత్మే మన ఆత్మతో చెప్తూ ఉంది. దేవుని దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాటని మనం అర్థం చేసుకుందాము. ఎలాగంటే ప్రభు పరిశుద్ధాత్మ మనకి ఇచ్చారు. ఆ ఆత్మ మన ఆత్మతో మాట్లాడుతూ ఉంది. మీరు దేవుని నమ్ముకుని రక్షణ పొందినటువంటి బిడ్డలు కాబట్టి, నేను మీలో నివాసం చేస్తున్నాను కాబట్టి మీరు దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు, దేవుని యొక్క పిల్లలై ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నారు. సాక్ష్యము మనము పిల్లలమైతే ఏమై ఉన్నాము? దేవుని యొక్క పిల్లలమైతే మనకి వారసత్వం వస్తుంది. మనము దేవునికి వారసులమై ఉన్నాము. అలాగే దేవుని యొక్క వారసులమై ఉంటే క్రీస్తుతో కూడా ఆయనకి ఏ మహిమైతే ఉందో ఆయనతో కూడా మనం ఇక్కడ శ్రమపడినట్లయితే కనుక మనము క్రీస్తుతోడి వారమై ఉన్నాం, క్రీస్తుతోడి దాసులమై ఉన్నాం, క్రీస్తుతోడి వారసులమై ఉన్నాం. కనుక ఈ వారసత్వం ఎప్పుడు వస్తుందంటే దేవునికి దాసులు అవటం ద్వారా మనకి వారసత్వం, దేవుని పిల్లలం అవటం ద్వారా. దాసులు అంటే ఏంటన్నమాట? కుమారత్వం దేవుడు మనకి ఇస్తారు. ఎందుకంటే దాసుడే కుమారుడు అనబడుతూ ఉంటాడు కాబట్టి. కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ దాసుడు కొడుకు కంటే కూడా ఎక్కువైనటువంటి వాడని సామెతల గ్రంథంలో మనకి తెలియజేయబడుతూ ఉంది. కనుక ఈ క్రైస్తవుడైనటువంటి నువ్వు నేను మనందరము కూడా దేవునికి ఏమై ఉన్నాము, ఎట్టి వారమై ఉన్నాము అనేటటువంటి సందర్భాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటంటే మొట్టమొదటి మనం చూసినటువంటి బిడ్డలు, ఎందుకంటే తండ్రి లోకంలో ఉండే తల్లిదండ్రులు ఎంతోమంది తండ్రులు పిల్లల కోసం ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. అందుకే ఫాదర్స్ డే నాడు ఆ పిల్లలు ఆ తండ్రులకి వారికి తోసినంత మట్టుకి, వారికి తగినంత మట్టుకి ఏం చేస్తున్నారంటే ఏదో ఒక గిఫ్ట్ వారికి ఇస్తూ ఉంటారు, ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రజెంట్ చేసేటటువంటి సందర్భంలో ఆ తండ్రికి ఎంతో ఆనందం కలిగిస్తూ ఉంటారు. వీళ్ళు ఇంకా సంపాదకులు కాకపోయినప్పటికీ కూడా ఏ పాకెట్ మనం ఆ తల్లిదండ్రులు ఆ పిల్లడికి ఇచ్చినప్పుడు లేకపోతే పిల్లకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొంత ఈ ఫాదర్స్ డే వస్తుంది కదా నాన్నగారికి ఏదో సంతోషం కలిగించాలని చెప్పి ఏదో ఒక వస్తువు ఆ తండ్రికి
బహుమతిగా గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. అప్పుడు ఆ తండ్రికి ఎంతో సంతోషము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తండ్రి ఇచ్చినటువంటిది. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి దానిలో దేవుడికి మనము ఇచ్చేటటువంటి వారముగా ఉన్నామా లేదా? దేవుని పిల్లలం కాబట్టి మనము మన దేవునికి ఏం చేస్తూ ఉన్నాము? ఆయనకి ఏ వస్తువులు ఏమి అక్కర్లేదు. ఇవి కోళ్ళు రక్తం, జంతువుల రక్తమేనికి అక్కర్లేదు. ఆయన రక్తమే మనకు పెట్టారు కాబట్టి మనం తిరిగి ఏం చేయాలంటే మన హృదయాన్ని, మన యొక్క జీవితాన్ని ఆయనకి సమర్పణ చేయటమే ఆయనకి మనము కానుక, ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభుకు మనం కానుక ఇచ్చినట్లుగా మనము తలంచవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ బంధుత్వం ఎలాగుంటుందంటే తండ్రి బిడ్డల యొక్క సంబంధము. తండ్రి బిడ్డల యొక్క సంబంధం ఎలాగుంటుంది? ఆ బిడ్డ యొక్క క్షేమం కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. తండ్రి యొక్క క్షేమం కొరకు కుమారుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ బంధము రక్త సంబంధం. అది ఈ బంధము రక్త సంబంధంతో కూడినటువంటిది. పరలోకపు తండ్రి ఆ పరలోకం యొక్క రక్త సంబంధంతో మనల్ని కొనుక్కొని ఉన్నాడు. కన్నాడో కొనుక్కున్నాడు. ఎందుకంటే కన్నాడంటే మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. కొనుక్కున్నాడు అంటే సాతాను చేతిలో చిక్కితే కనుక మనల్ని మరలా తిరిగి ఆయన రెండవసారి కొనుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట చెప్పారు. ఒక కుర్రాడు అడవులకేసి వెళ్ళి ఒక చెట్టు నుంచి ఒక కర్ర కోసుకుని వచ్చాడట. మరి వాడుకున్నటువంటి రంపంతో కోసాడు, దేంతో కోసాడు, ఒక చిన్న పడవగా చేసుకున్నాడట. దాన్ని పడవగా చేసుకుని ఒక నీటి ప్రవాహం దగ్గరికి వెళ్ళి అది ఆడుతూ పడేస్తాడు. దాన్ని కోల్పోయాడు. ఎంత కష్టంతో ఆ యొక్క పడవను చేసుకున్నాడు. ఆ నీటిలో దాన్ని జారవిడి చేసుకున్నాడు. ఇప్పుడు వేదన మామూలు వేదన కాదు, ఎంతో వేదన పడుతున్నాను. కష్టపడ్డాను, చేసుకున్నాను, అయ్యో నా చేతిలోంచి జారిపోయింది అని ఎంత కష్టమో. కనుక మనం తయారు చేసుకున్నటువంటి వస్తువు ఏదైనా కనుక అలాగే పాడైపోతే మనకి ఇంత అంతా కాదు, వేదన మామూలు వేదన కాదు. కనుక అటువంటి వేదన కలిగింది ఆ కురగాడికి. అయితే 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత మరి ఏదో బజార్కి వెళ్ళాడట. బజార్కి వెళ్ళేసరికి కొన్ని కర్ర వస్తువులు, ఏదో చేత వస్తువులన్నీ కూడా, చేతితో చేసినటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ వాడు ఒకడు అమ్ముతూ ఉన్నాడు. అమ్ముతూ ఉండేటటువంటి సందర్భంలో వీడు పోగొట్టుకున్నటువంటి ఆ పడవ వాడు అమ్ముతున్నాడు. అక్కడ వాడి చేతులకు దొరికింది. ఎక్కడ దొరికిందో, ఎవరికి దొరికిందో వీడి దగ్గరికి చేరింది. ఈ వీడి దగ్గరికి చేరితే చూడగానే వీడికి ఎంతో సంతోషం అయిపోయి గొంతులు వేసుకున్నాడు. అయ్యా, ఈ పడవ నాది నాకు ఇచ్చేయి అన్నాడండి. ఇప్పుడు ఎవరి చేతిలోంచి వెళ్ళింది? వీడేమి ఇవ్వలేదు కదా, వీడు చేసుకున్నాడు, జారబెట్టుకున్నాడు. అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు. కానీ ఇక్కడ మన అంగట్లో ఈ అమ్మేటటువంటి వాడి దగ్గర ఈ పడవ ఉంది. ఈ పడవ ఉంటే కనుక ఈ పడవను నాకు ఇచ్చేయి అంటే ఇస్తాడా? వాడు ఇవ్వడు. ఇది ఏమంటాడంటే, దీనికి ఒక రేటు కట్టాను రా బాబు, ఆ రేటుని బట్టి నువ్వు డబ్బులు తెచ్చి నాకు ఇచ్చి వస్తువుని పట్టుకెళ్ళి అంటాడు. కనుక వాడి దగ్గర డబ్బులు ఉండకపోతే ఏం చేస్తాడు? ఏదో రకంగా ట్రై చేసి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తెచ్చి ఆ వస్తువుని తను పొందుకున్నాడు. అంటే ఎన్నిసార్లు ఇప్పుడు పొందుకున్నట్టు? ఫస్ట్ని తన సొంతమే ఆ పడవ బొమ్మ. అయితే పడవే చేసుకున్నాడు, కర్రతోటి చేసుకున్నటువంటి దాన్ని జార విడుచుకున్నాడు. పదిలింగా పట్టుకున్నాడు కాదు, జార విడుచుకున్నాడు. ఈ జార విడుచుకున్నాడు కాబట్టి ఆ వస్తువు కంటికి కనిపించింది, ఇది నాది అనేటటువంటి ధ్యాస వాడికి వచ్చి డబ్బులు సంపాదించుకుని మరలా రెండోసారి, ఆ ముందుసారి ఏమో చేసుకున్నాడు మరి తను సొంతంగాను, రెండోసారి ఏమో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు, వెల ఇచ్చి ఆ పడవని విడిపించుకుని తనది చేసుకున్నాడు. ఇప్పుడు తనదే, మరలా జార పెట్టుకోవడానికి వీల్లేదు. అలాగే ఇప్పుడు ఈ మన ఆత్మలో సాతానికి చిక్కుబడిపోయినప్పుడు యేసయ్య వచ్చి ప్రాణం పెట్టి, రక్తం కార్చి ప్రాణం పెట్టి నీ ఆత్మను కొనుక్కున్నాడు, నా ఆత్మను కొనుక్కున్నాడు. కనుక ఇది ఇప్పుడు మనం దేవుని యొక్క సొంతమై ఉన్నాం. తండ్రి బిడ్డల యొక్క బంధం ఇది. కనుక ఈ బంధం, అందుకే పిల్లలమైతే వారసులమని, క్రీస్తుతోడి వారసులము. ఎవరిచ్చారు ఈ వారసత్వం మనకి? క్రీస్తు ప్రభువారే ప్రాణంతో పెట్టి, మరి ప్రాణమును బలిపెట్టి మన యొక్క బంధుత్వాన్ని, తండ్రికి బంధుత్వాన్ని కలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వారసులమై ఉన్నటువంటి మనం, వారసులు అంటే బిడ్డలే కదా వారసులు అవుతారు. కనుక ఈ బిడ్డలైనటువంటి వారు వారసులైనటువంటి ఈ బంధుత్వం తండ్రి బిడ్డల యొక్క బంధుత్వం. కనుక లోకంలో ఉన్నటువంటి తండ్రి, మరి చాలామంది చెడ్డ తండ్రులు కూడా ఉన్నారు, చెడ్డ తల్లులు కూడా ఉన్నారు. తమ బిడ్డలను పట్టించుకోకుండా వాళ్ళు చేస్తే చావని అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా పోయేటటువంటి తల్లులు లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. కనుక మరి తండ్రి విడిచిపెట్టిపోయినప్పటికీ కూడా మరి కూలో నాలో చేసుకుని, ఏ పాస్ పనిలో చేసుకుని ఆ పిల్లల్ని పెంచి ప్రయోజకులు చేసే తల్లులు కూడా ఉన్నారు. బెస్ట్ మదర్స్ అనమాట.
కనుక వాళ్ళ యొక్క జీవితం చూసుకోరు, ఇంకా పిల్లల్ని ప్రయోజకులను చెయ్యాలనే తపనతోటి వారు చేస్తూ ఉంటారు. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. కనుక దుష్టక్రియల సత్క్రియల అన్నారు. సత్క్రియలు చేసేటటువంటి బిడ్డలైనటువంటి వారు దేవునితో సహవాసం చేస్తారు. మరి దుష్టక్రియలు చేసేటటువంటి దుష్క్రియలు చేసేటువంటి వారు సాతానుతోటూ లోకంతో సంబంధం పెట్టుకుంటూ ఉంటారు. కనుక ఇప్పుడు మనం ఆలోచించే చూసినట్లయితే దేవుని యొక్క బంధుత్వం మనకి, దేవుడు ఎక్కడుంటే అక్కడ మనం ఉంటాం, మనం ఎక్కడుంటే దేవుడు కూడా అక్కడే ఉంటాడు, మనల్ని కోరుకుంటూ ఉంటాడు. నేను వారితో కాపురం ఉందని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. నేను వారితో కాపురం ఉంటాను. కాపురం ఉండడానికి ఇష్టపడేటటువంటి తండ్రి నీ తండ్రి నా తండ్రి కూడా. కనుక మన పిల్లల దగ్గర మనం ఉండాలని ఎంత ఆశపడుతూ ఉంటాము. ఆ పిల్లలు నా పక్కనే ఉండాలి, నా దగ్గరే ఉండాలి అనేటువంటి తపన మనకు కలిగి ఉంటుంది. దూరాన్ని ఉంటే కనుక వాళ్ళు ఎప్పుడు వస్తారని చూస్తూ ఉంటాము. వాళ్ళు వెళ్ళకుండా ఉంటే బాగుండు, ఇక్కడ ఉంటే బాగుండు, మన దగ్గరే ఉంటే బాగుండు అని చెప్పి మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాము. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తండ్రి బిడ్డల యొక్క సహవాసం కూడా అదే. హానోకు దగ్గరికి ఎందుకు వచ్చేసాడు? 350 సంవత్సరాల వరకు కూడా ఉండి ఆయన ఏం చేశారంటే దేవునికి చేత కొనిపోబడ్డాడు. దినదినము హానోకు దగ్గరకు వచ్చేవాడట. అలాంటి సంబంధం తండ్రి సంబంధం. అంటే పరలోకంలో ఉండేటువంటి తండ్రి భూమి మీద ఉండేటువంటి హానోకు దగ్గరికి రావాల్సి ఉంటుంది. నెసిటీ ఏముంది, అంత అవసరం ఏముంది? అదే బంధం అంటే, ప్రభు యొక్క రక్త సంబంధం అంటే అదే. ప్రభు మన కొరకు రక్తం పెట్టారు కాబట్టి ఆయనకు ఆ ప్రేమ ఉంటుంది. అందుకే నిత్యము మనం ప్రార్థన చేసుకుని మన దగ్గరికి రావాలని, మరి ఏదైనా బాధలో ఉంటే ఆ బాధ తొలగించాలని ఆ నిత్యము కూడా చూస్తూ ఉంటారు అనేటటువంటి సత్యాన్ని మనము విస్మరించడానికి వీలు లేదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అన్నారు. ఇక్కడ మనకి ఏంటంటే దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు. ఇంకెంతకంటే ఏం కావాలి సాక్ష్యము? మనము దేవుని పిల్లలమైనటువంటి సాక్ష్యం ఇక్కడే వాక్యంలో మనకు దేవుడు ఇచ్చేశారు. అంత గొప్ప సాక్ష్యము ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము. కనుక మనము దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైతే ఖచ్చితంగా దేవునికి ఉన్నదంతా కూడా మనదే, వారసత్వం వస్తుందన్నమాట మనకి. ఆ తర్వాత దేవుని తర్వాత స్థానం మనదేనైనా పిల్లల యొక్క మరి తల్లిదండ్రులది ఆస్తిపాస్తులకు ఆ తరంలో ఉన్నటువంటి ఆ కూతుళ్ళకి ఆ కొడుకులకి వస్తుంది. కనుక అలాగే దేవుని యొక్క సంస్థానికి కూడా మనం వారసులమై ఉన్నాం. కనుక ఇలాగని దేవుని పిల్లలమని ఎలా ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడే మనకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇలా గమనించినట్లయితే కనుక దేవుని యొక్క సన్నిధిని మనం విడిచిపెట్టగలుగుతామా? తల్లి దగ్గరికి ఎప్పుడూ రావాలనిపిస్తుంది మనకి. ఆ పుట్టింటికి వెళ్ళాలని ఇప్పుడు కూడా తలంపు కలిగిస్తూనే ఉంటుంది మనకి. కనుక ఎందుకని ఆ ప్రేమ అటువంటిది. ఆ పుట్టినూరు అనగా పుట్టినీళ్ళు అనగా మనకు అటువంటి ప్రేమ బంధం. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారమే మనం. ఆ దేవునిలో లీనమైపోయినప్పుడు ఆ దేవుని దగ్గరికి మళ్ళీ ఎప్పుడు వెళ్తామా అనేటటువంటి తపనతో మన యొక్క మనసు ఉంటూ ఉంటుంది. కనుక ఆత్మ మనకి దేవునికి బంధుత్వం ఏర్పాటు చేసినటువంటి వారసత్వం అన్నమాట ఇది. మనకి దేవునికి కూడా వారసత్వం అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమేను. ఇది తండ్రి బిడ్డల యొక్క బంధుత్వము. తండ్రి బిడ్డల మధ్యన ఎంత బంధుత్వం ఉందో అటువంటి బంధుత్వం అని మనం అర్థం చేసుకుందాము. అలాగే రెండవది ఏంటంటే ఆ తండ్రికి మనకి ఉండేటువంటి మరి ఆయన గురువై ఉన్నాడు, మనము శిష్యులమై ఉన్నాము. కనుక జ్ఞానముతో ఆలోచన చేస్తే కనుక ఇది మనకు అర్థమవుతుంది. జ్ఞానం లేకపోతే కనుక మనం అర్థం చేసుకోలేం. పైగా దైవ జ్ఞానము మనకు ఉండాలి. దైవ జ్ఞానముతో మనం దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక యోహాను సువార్త 8వ అధ్యాయం కూడా మనం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఈ 8వ అధ్యాయంలో ఒక మాట మనము దైవజనులు చెప్పినటువంటి మాటలో ఒక మాట అనమాట. 8వ అధ్యాయం 31, 32 వచనాల్లో మనం చూస్తే కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఎంత గొప్ప మాట! యేసు ప్రభువారు అన్నారు. ఎవరితోటి? యూదులతో అంటున్నారు. తనను నమ్మిన యూదుల్లో కూడా కొంతమంది నమ్మారు. నమ్మినటువంటి బిడ్డలతో ఏం చెప్తున్నారు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. వాక్యమందు నిలవబడడానికి కూడా చాలా శక్తి కావాలి. ఎందుకంటే అస్తమానం నిలుస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అలా కాకుండా నిలిచి ఉండేటటువంటి ప్రసక్తి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. నిలిచి ఉండేటటువంటి భాగ్యం కొరకు జ్ఞానమును బట్టి మనం చూస్తే దేవునికి శిష్యులమై ఉండాలి. ఇది జ్ఞానం అన్నమాట. గురువు శిష్యుడు అంటే గురువు దగ్గర ఏమి నేర్చుకుంటాం? విద్యలు నేర్చుకుంటాం. అది ఏ రకమైనటువంటి విద్య? అది ఆత్మీయ సంబంధమైన విద్య, లోక సంబంధమైన విద్య. ఏ విద్య అయినప్పుడు కూడా దానికి తగినటువంటి గురువులు ఉంటారు. కనుక ఇక్కడ మనకు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమై ఉన్నారంటే గురువై ఉన్నారు. మనమేమై ఉన్నాము? శిష్యులమై ఉన్నాము.
ఈ బంధాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక జ్ఞానమును బట్టి చూస్తే మనము దేవునికి శిష్యులమై ఉండవలను. సత్యమును గ్రహించుటయే జ్ఞానమని దేవుని వాక్యము వలన మనకు తెలుస్తూ ఉంది. వారే దేవునికి శిష్యులు. దేన్ని గ్రహించాలి? ఇప్పుడు మనము సత్యమును గ్రహించాలి. ఈ సత్యాన్ని గ్రహించాలంటే జ్ఞానము కావాలి. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఈ యేసుక్రీస్తు ప్రభువారే జ్ఞానమును బట్టి మనం ఆలోచన చేయాలట, గ్రహించాలట. మనము అంటే క్రీస్తు ప్రభువారిలో మనం ఉంటే కనుక ఇదంతా కూడా మనకు అర్థమవుతుందని మనము గ్రహించవలసినటువంటి వారమైనాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఒక గురువు అయి ఉంటే నువ్వు నేను శిష్యులమై ఉన్నాము అంటే నేర్చుకుంటున్నాం అన్నమాట. అక్కడ జ్ఞానము కలిగిస్తూ ఉన్నారు. గురువైనటువంటి వారు జ్ఞానాన్ని నేర్పుతూ ఉంటారు శిష్యులైనటువంటి వారికి. ఎలా నీ జీవించాలి, ఎలాగా ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చేస్తే గురువుకి ఇష్టమవుతుంది, ఏ పనులు చేస్తే ఇతని జీవితంలో భవిష్యత్తులో మంచి బాగుపడతాడు అనేటటువంటి విషయాలు వాళ్ళు బోధిస్తారు. బోధించిన ప్రకారంగా వీరు నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకుని అవలంబిస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు, వెంబడిస్తూ ఉంటారు. కనుక అటువంటి సమయంలో మరి ఆ గురువు శిష్యుల యొక్క బంధములాగే యేసు ప్రభుకి మనకి కూడా మరి జ్ఞానమైనటువంటి క్రీస్తు ప్రభువారు మరి మనకు గురువై ఉన్నారు. మనము శిష్యులమై ఉండాలి. దేన్ని బట్టి? సత్యమును గ్రహించుటయే జ్ఞానమని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి కనుక వారే దేవునికి శిష్యులై ఉన్నారు. అందుకే కదా మనము ఇందాక వచ్చి మాటలు చెప్పుకున్నాం కదా. మనము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి, వారిని వాక్యమందు నడిపించి వారందరినీ కూడా సకల జనులను నా శిష్యులనుగా చెయ్యండి అని చెప్పినటువంటి మాట. అది శిష్యులకు బోధించారు. ఆయన శిష్యులకు బోధించి మీ 12 మందే కాదు, 70 మందే కాదు, ఎక్కడ పడితే అక్కడ మీరు నా వాక్యాన్ని చెప్పండి, నా వర్తమానాలు చెప్పండి, వాళ్ళందరినీ కూడా నా శిష్యులుగా చెయ్యండి అని చెప్పినటువంటి మాట. కనుక మనం ఇప్పుడు శిష్యులుగా మనం ఉంటే కనుక ఇంకా కొంతమంది శిష్యులు మనం పోగు చేయవలసినటువంటి వారమైన. అంటే ఏంటి? అగ్నిలో నుంచి లాగినట్లుగా వారిని బలవంతంగా వారు కాలిపోకుండా, వారు అగ్నిమయం కాకుండా, అగ్నిగుండంలోకి వెళ్ళిపోకుండా మనం బలవంతంగా వారిని లాగవలసినటువంటి వారమైన. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నట్టు గొప్ప సత్యమని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే కనుక మరి దేవునికి మనము స్నేహితులమై ఉండాలి. స్నేహితులం అంటే ఈ విషయమే నిజంగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి సందర్భం మనం చాలాసార్లు చెప్పుకున్నాం, విన్నాము. అంటే స్నేహం అంటే ఏంటి? సహవాసం, ఫ్రెండ్షిప్. స్నేహం అంటే ఏంటి? ఒక టీచర్ గారితో నేను ఒక స్నేహంగా ఉంటున్నాను అనుకోండి, లేకపోతే ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్తో స్నేహంగా ఉంటున్నారనుకోండి, వాళ్ళిద్దరూ కూడా అన్నమాట సన్నిహితంగా ఎవరైతే ఉంటున్నారో వారి విషయాలు వీరు విషయాలు వారు చెప్పుకుంటూ కష్ట సుఖాల్లో పాలు పొందుతూ ఉండేటటువంటి ఆ యొక్క వ్యవహారంలో వారిని ఏమంటారంటే స్నేహితులు అంటారు. ఆ స్నేహితులు అంటేనే సన్నిహితులు అని అర్థం, హితమైనటువంటి వారు అని అర్థం. కనుక స్నేహితులు హితమైనటువంటి అంటే ఇష్టంగా ఉండేటువంటి వారు, కోరుకునేటటువంటి వారని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుడు మనకు ఒక స్నేహితుడై ఉన్నాడు. అబ్రహాము ఏమై ఉన్నాడు? దేవునికి స్నేహితుడై ఉన్నాడు. మనము సహవాసం చేసేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినట్లయితే కనుక అన్నీ కూడా మనకి దేవుడు తెలియజేసినటువంటి మాటలే. అది మనం గుర్తించుకోవలసినటువంటి వారమైన. అందుకే ఏమన్నారంటే 15వ అధ్యాయం 15వ వచనములో దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసుతుని అనేటటువంటి మాట. కనుక ఇక్కడ మనం చూస్తే మరి స్నేహితులని పిలిచినటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. కనుక దాసుడు కాదట, ఇక్కడ దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అనేటటువంటి మాట. దీన్ని బట్టి సహవాసము చేసుకునేటటువంటి విషయమై ఉన్నదని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సత్యమై ఉన్నది. క్రైస్తవులమై మనం ఉన్నాము అంటే కనుక క్రీస్తు తోడి వారమై ఉన్నాం, క్రీస్తు వారసులమై ఉన్నాం. కనుక ప్రభు తన శిష్యులకు ఈ వచనములో ఏ వచనం 15:15లో ఏమని తెలియజేస్తున్నారంటే స్నేహితులని పిలుస్తూ ఉన్నారు. ప్రభుకి మనం స్నేహితులమా? అవును, స్నేహితులమే. ఆ సహవాసం అటువంటిది. నిత్యము ఆయన యొక్క సన్నిధిలో, నిత్యమైన వాక్యంలో, ఆయన ప్రార్థనలో, ఆయన యొక్క ప్రసంగాల్లో మనం ఉంటున్నామంటే కనుక ఆయనకు మనం స్నేహితులు. అందుకే మనతో ఏ మాట చెప్పాలన్నా కూడా మన కోసం తప్పిస్తూ ఉంటారు ఆయన. మనం ఎప్పుడు సన్నిధిలో ఉంటామా, ఎప్పుడు వచ్చి మాట్లాడదామా అనేటటువంటి తలంపుతో ప్రభువారు ఉంటారు.
క్రీస్తు ప్రభు వారు ఉంటారు. కనుక ఇది బంధుత్వం ఎలాంటిదంటే, మరి అక్కడేమో తండ్రి కుమారుల యొక్క బంధుత్వము, గురువు శిష్యుల యొక్క బంధుత్వము, ఇది స్నేహితుడికి మధ్య ఉండేటటువంటి బంధుత్వం ఇది దీన్ని ఏమన్నారంటే సహవాసము అన్నారు. సహవాసము కనుక కలిసి నివాసం చేసేటటువంటి పరిస్థితి. కనుక సహవాసం బట్టి చూస్తే ప్రభు యొక్క స్నేహితులమై ఉన్నాం. అప్పుడు మనం ఏమై ఉన్నాం? క్రీస్తుతో సహవాసము, క్రీస్తు తోడి వారసులము, అదే క్రైస్తవులు. క్రీస్తు బిడ్డలు ఏమంటున్నారంటే క్రైస్తవులు అంటున్నారు అని పిలుస్తూ ఉన్నారు. అందుకే క్రైస్తవులు అంటే మనమందరం కూడా ఎవరమై ఉన్నామంటే స్నేహితులమై ఉన్నాము, సహోదరులమై ఉన్నాము. అందుకే మరి ప్రభు యొక్క రక్తంతో కడగబడినటువంటి వారమని ప్రభు తన సంగతులు వారికి బయలుపరచును. ఎవరికి? తన శిష్యులకు బయలుపరిచారు. ఎందుకని? తన తోటి వారని, సహవాసం చేస్తున్నటువంటి వారని. కనుక ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులైనటువంటి వారు చెప్పినటువంటి మాటలు కనుక స్నేహితులని దేవుడు తెలియజేస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అలాగే దేవుడు మనకి ఏమై ఉన్నారంటే 4వ పాయింట్లోనూ యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు శూరుడుగా ఉన్నాడట. మనకి యుద్ధము యెహోవాదే అని మనకి బైబిల్లో రాయబడి ఉంది. దావీదు గారు పలికినటువంటి మాట గొలియాతును చంపడానికి వెళ్ళేటప్పుడు యుద్ధము యెహోవాదే అని ఎంతో ధైర్యంతో చెప్పారు. యుద్ధమాడేది నేనే, కానీ నా పక్షంగా యుద్ధమాడేవాడు నా యొక్క ప్రభు, నా తండ్రి, నా దేవుడు అని. కనుక శూరుడై ఉన్నాడు, యుద్ధములో శూరుడుగా. యుద్ధములో నేను పోరాటం చేస్తూ ఉంటే నా పక్షంగా శూరుడుగా వచ్చి నా తండ్రి నాకు సహాయం చేస్తాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అది మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. కనుక జట్టి అయిన వాడు పోరాటం అనేటువంటి మాట. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే శూరుడు, ఆయన మనకు శూరుడై ఉన్నాడు. ఈ శూరత్వము పోరాటంలో చూపించాలి. ఈ పోరాడడానికే శూరత్వం కావాలి. సైతానుతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, శరీరముతో పోరాడాలి. ప్రభు నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. మేము క్రైస్తవులమై ఉన్నాం ప్రభు, క్రీస్తు వలన క్రైస్తవులమై ఉన్నాం తండ్రి. క్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి, క్రీస్తు బిడ్డలం కాబట్టి క్రైస్తవులమై ఉన్నాం. మాలో నుంచి ఇప్పుడు చెప్పుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా రావాల్సి ఉన్నది తండ్రి. ఆ లక్షణాలు అనేక మందికి, ఇంకా లోకంలో నమ్మలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ కూడా మేము మీ లక్షణాలు, మా యొక్క లక్షణాల ద్వారాగా, అందుకే దైవ లక్షణాల స్తుతి అన్నారు తండ్రి. దైవ లక్షణాలు అద్దుకుంటూ అనేక మందికి అద్దుకునేటట్లుగా సహాయం చేసేటువంటి వారంగా మేము ఉండుట కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.